నమస్కారం ప్రజలారా. ఈయనందరికీ మనకు తెలిసినటువంటి వ్యక్తి. అదేవిధంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఏ విధంగా శ్రీవారి లడ్డులో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఏ విధంగా ఉన్నాయనేది మన తెలుగువారే కాదు, బయట రాష్ట్రాలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారందరూ కూడా దాని గురించి చర్చలు భారీగా జరుగుతూ ఉన్నాయి. మన స్వామి ఏమో ఏం మాట్లాడో విన్నాము. ఆ తర్వాత నేను తప్పకుండా వీడియో చిన్న విశ్లేషణ తప్పకుండా చేయాలి. ఎందుకంటే మహానుభావులు పెద్ద ఈయన వేణుస్వామి యోని పూజలు చేస్తాడు. ఆ మద్యము మాంసం ముద్దలు పెట్టి పూజలు చేసేటువంటి ఒక ప్రముఖమైనటువంటి సిద్ధాంతి. అదేవిధంగా ఈయన చెప్తే ఖచ్చితంగా జరుగుతుంది. ఈయన ఏమి చెప్పినాడు, ఎంతవరకు జరిగినాయి అనేది కూడా మనకందరికీ తెలిసినటువంటి విషయమే. సరే, స్వామివారు ఏం మాట్లాడతారో విందాం. చెప్పు స్వామి. ఇన్నిసార్లు ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అన్నటువంటి వ్యక్తి ఎక్కడ ఈయన అమూల్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నాడు, దేనికైతే వచ్చి ప్రజల్లోకి వచ్చి మాట్లాడలేకపోయినాడు. ఇక్కడ అవినీతి జరగలేదు, ఇక్కడ అవినీతి జరిగింది అని చెప్పి దేనికైతే మాట్లాడలేకున్నాడు. ఈ డెకాయిటు, ఈ బఫూను యోని పూజలు చేస్తావా నువ్వు? యోని పూజలు సరే, ఇప్పుడు నువ్వు దేనికైతే మాట్లాడలేకపోయినావు. మొన్నే కదా ఎలక్షన్ అప్పుడేమో అన్న దగ్గరికి ఒక సంచి తెచ్చుకొనేమో నువ్వు నీ పార్టీకి నువ్వు చేసుకుంటువి. ఇంకా మళ్ళా సంచితేనేనా మాట్లాడేది? ఎలా అంటే మాట్లాడవా? ఇప్పుడు మన వైసీపీ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. నువ్వు వైసీపీ పార్టీ ఓడివే, మా పార్టీ ఓడివే కదా నువ్వు. ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పినావు? నాకు ఒక సంచి ఇండి, నేను యోని పూజలు చేస్తాను అన్నావు. మరి ఏం పూజలు చేసావు? మరి ఏమి కథో, ఏమి కరకాడియో, ఏమి మెహర్బానియో నాకి 11 వచ్చినాయి. నువ్వు చేసిన దానికి వచ్చినాయా? లేకంటా ఉంటే ఏమన్నా మన రాష్ట్రంలో ఉండే, మా రాష్ట్రం, మీ రాష్ట్రం తెలంగాణ కదూ, మా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏమన్నా అన్నను చెత్త తుప్పు అని ఏమన్నా అనుకున్నారా అనేది కూడా డౌట్గా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ నువ్వు ఎందుకైతే నువ్వు బయటకు వచ్చి మాట్లాడలేకున్నావు? నీ భక్తులు దేశ విదేశాల్లో ఉన్నారు కదా. మరి దేశ విదేశాల్లో ఉండేటువంటి భక్తులంతా, ఈ భక్తాదులందరూ ఏమైపోవాలా? అంట ఈ భక్తాదులందరూ ఏమైపోవాలా? నువ్వు వచ్చి ఒక పెద్ద మనిషిగా ఓం నమో వెంకటేశాయ అంటావు. మాట ముందు వీడియో స్టార్ట్ చేయకముందు ఓం నమో వెంకటేశాయ అని కలియుగ వెంకటేశ్వర స్వామిని దాన్ని నువ్వు అనుకోనిదే ఏం మాట్లాడవే. మరి ఈరోజు అదే వెంకటేశ్వర స్వామి తీర్థప్రసాదాల్లోనైతేనేమి, అన్నదానంలోనైతేనేమి, మరి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి లడ్డులో కూడా ఏ విధంగా అక్రమాలు చేశారో, అవినీతి చేశారు అనేది నీకు ఒక రొంతన్న దమాకున్నదా? దమాకుండి మాట్లాడుతున్నావా? ఊరికే మాట్లాడితే సరిపోదు. ఎక్కడ పూజలు చేసావు నువ్వు? అన్నకో ఆగే చేసావు, పీచే చేసావు. అన్నకు పూజలు అంట. ఏం చేసావు నాకు పోయినాడు కదా కొంపకేమో. అదేవిధంగా ఇంకొకరు చూద్దాం ప్రజలారా. ఈయన మనకందరికీ ఇంతకన్నా తెలిసినవంటే ఈయన పేరు ఏదో పేరుగానే అక్కడెక్కడ వైజాగ్లో ఉంటాడు. ఈయన అన్నను మత మార్పిడి చేశాడు. అంటే అన్నను హిందువులేకి దించినటువంటి వ్యక్తి ఈ నంద. ఏం పేరు? నంద కదరా ఆయన పేరు, ఏదో నందలే. ఆ నంద అయినా ఈరోజు దేనికి బయటకు వచ్చి మాట్లాడలేదయా? ఎందుకు మాట్లాడలా? మీరందరూ కూడా నైనా పీఠాధిపతులు, మీరు మహానుభావులు, మీరు ఏం మాట్లాడతామయ్యా? ఏం మాట్లాడలేము కూడా. ఎందుకంటే మాకు కొద్దిగా ఇది ఏడుచుంటుంది కదా, మీకంటే ఉండదు. మీరు ఏమైనా మాట్లాడతారో మీ అవసరాలకు, మీ వ్యాపారాల కోసం మీరు బ్లాక్ మనీని మార్చేదానికి. వీళ్ళు బ్లాక్ మనీ మార్చేటువంటి వ్యక్తులు వీళ్ళంతా వైజాగ్ అడ్డాగా పెట్టుకొని బ్లాక్ మనీ చూడు ఏమో ఇటు పెట్టుకోమన్నాడు. ఏం తీర్థం పోసారా అన్నకేమన్నా? ఈరోజు దేనికి మాట్లాడలేదు? సరే, ఎందుకు మాట్లాడలేదంటే అన్న సంచులు పంపించుంటాడు. సరే, నేను ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నా. అయ్యా వేణుస్వామి, నీకు ఇంకొకటి చెప్తా. నీకు ఏమన్నా కావాల్సి ఉంటే నేను అన్నకు తెచ్చిస్తా. అన్నకు చెప్తా, నేను అన్నకు చెప్తా. నీకేమన్నా ఏమన్నా 5-10 కావాలంటే చెప్పు, ఎట్లా ఒకటి చేద్దాం. ఎట్లా ఒకటి చేసి ఏదో ఒకటి చేసి నీకు ఒకరోజు సెటిల్ చేస్తాం. నువ్వేదైనా బయటకు వచ్చి అదేం తప్పు జరగలేదులే అని చెప్పి ఏదో ఒకటి చెప్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇకనైనా సరే ఇటువంటి అవలే మాటలు, ఇటువంటి లంగా మాటలు, ఇటువంటి బఫూన్ మాటలు, ఇటువంటి డకాయిట్ మాటలు మాట్లాడగలరా ముఠాలని తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. నమస్కారం.